కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఆధ్వర్యంలో సూలూరుపేట అంబేద్కర్ విగ్రహం గూడూరు టవర్ క్లాక్ ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ దళితుల విభజన దేశానికి పెను ప్రమాదమన్నారు. దళితులను విభజిస్తే దేశం 4 ముక్కలవుతుందని, దళిత విభజన వద్దు, అది దేశానికి ముద్దు అని అన్నారు. చంద్రబాబు నాయుడు దళితులను ఖైమా చేస్తున్నాడని, ఇది తప్పని, వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. దళితులకు అన్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఉందని, దీన్ని నేను ఖండిస్తున్నామన్నారు. ఇండల్లో కూర్చుని దళితులు మౌనంగా ఉన్నారని చంద్రబాబు నాయుడు ఊహించుకుంటున్నారని, కానీ ఏ రోజైనా ఏ క్షణమైనా దళితులు రోడ్లపైకి రాక తప్పదన్నారు. విభజించి పాలించాలనే కుట్రలు జరుగుతుందని, అందులో భాగంగానే కొంతమంది దుష్టశక్తులు సుప్రీంకోర్టుకి వెళ్లారని, పనికి మాలిన జడ్జిమెంట్ తెచ్చారని అన్నారు. దానిని అడ్డం పెట్టుకుని మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకసభ్య కమిషన్ వేశారని అన్నారు. మిశ్ర దళితుల ఇళ్లకు ఎప్పుడూ పోలేదని, కనీసం దళితులకు మంచినీళ్లు కూడా ఇవ్వలేదన్నారు. విభజన చట్టంలో 2వ అతి ముఖ్యమైన అంశంగా దుగరాజ పట్టణ ఓడరేవును తీసుకువచ్చామని, దాని గురించి చంద్రబాబు నాయుడు పట్టించుకోవటం లేదన్నారు. అమరావతి, పోలవరం అంటాడే తప్ప దుగరాజపట్నం పోర్టుకు ఆలోచన చేయటం లేదని అన్నారు. వెంటనే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పక్షుల పేరు పెట్టి 6 కోట్లు తెచ్చారని, దీంట్లో అవినీతి దాగి ఉందన్నారు. తిరుపతి జిల్లా కలెక్టర్ జాగ్రత్త, 6 కోట్ల రూపాయల్లో అవకతవకలు జరిగితే నేను ఊరుకోను, విజిలెన్స్ కి చెప్తానన్నారు. నేను ఎంపీగా ఉన్న రోజుల్లోనే పులికాట్ సరస్సుకు రోడ్లు వేయించానని, కరెంట్లు ఇప్పించానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రామకృష్ణారావు, దయాకర్, వెంకటయ్య, చందనముడి శివ, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఘోరంగా ఉండేది. దేశానికి స్వతంత్రం రాకముందు మహాత్మా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ, మరి డాక్టర్ అంబేద్కర్ గారుల కృషి వల్ల దేశంలో అంటరానితనం అనేది కొంచెం తగ్గింది. పూర్తిగా పోలేదు. మరి కొన్ని రాష్ట్రాల్లో ఇంకా బాగా ఉంది. మన ప్రాంతంలో కూడా అక్కడక్కడ ఉంది. మరి ఈ అంటరానితనంలో ఉన్నటువంటి దళితులు, వీళ్ళకు రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. 15% రిజర్వేషన్లు, 7.5% గిరిజనులకు ఇవ్వడం జరిగింది రిజర్వేషన్లు. సోనియా గాంధీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ల కృషి వల్ల వెనుకబడిన వర్గాలకు 27% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. విద్య, వారి ఉద్యోగాల్లో కొంతమంది పైకి వచ్చారు. కానీ ఈ మధ్యకాలంలో కొంత కుట్రలు జరుగుతున్నాయి. దళితులను విభజించి పరిపాలించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే సుప్రీంకోర్టుకి కొంతమంది దుష్ట శక్తులు వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఒక పనికి మాలిన చట్టాన్ని, ఒక జడ్జిమెంట్ని తీసుకొని వచ్చారు. దాన్ని అడ్డం పెట్టుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక ఏకసభ్య కమిషన్ని వేశారు. ఆ ఏకసభ్య కమిషన్లో ఉన్నటువంటి మిశ్రా, ఆయనకు అంటరానితనం అంటే తెలియదు. ఆయనది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఆయన ఎప్పుడు దళితులు ఇళ్లకు పోలేదు. ఆయన దళితులకు మంచినీళ్ళు కూడా ఇవ్వనటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఏకసభ్య కమిషన్ వేసి దళితులకు అన్యాయం చెయ్యాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. నేను దీన్ని ఖండిస్తున్నాను. చంద్రబాబు నాయుడు నాకు బాగా తెలుసు. 50 సంవత్సరాలుగా ఆయన తెలుసు. ఆయన కాంగ్రెస్ పార్టీ వల్ల మంత్రి అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు. అటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయ్యి ఆయన చేయాల్సింది ఏంటి? మరి ప్రతి ఇంటిలో ఈరోజు 2 నిరుద్యోగులు ఉన్నారు. వాళ్లకు ఉద్యోగాలు కావాలి. ధరలు బాగా పెరిగిపోయినాయి. ఈ ధరలు తగ్గించాలి. ట్యాక్సులు పెరిగిపోయినాయి, ట్యాక్సులు తగ్గించాలి. ఈ ఆలోచన లేకుండా చంద్రబాబు నాయుడు దళితులను ఖైమా చేస్తున్నాడు. ఇది తప్పు.